నంబర్ల వెనుక అనేక మతలబులుంటాయి. నంబర్ల వెనుక అనేక కారణాలు ఉంటాయి. 'ట్రిపుల్ ఆర్' వంటి గ్లోబల్ మార్క్ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి టేకప్ చేస్తున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. మహేష్ కెరీర్లోనే ఇది 29వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో పాన్ వరల్డ్ మూవీగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే కనీవిను ఎరగని స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఎస్ఎస్ఎంబి 29 ను తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఈ సినిమాపై టాలీవుడ్ తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలోనే భారీ అంచనాలున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తొలిగా నవంబర్ 17న జరిగే గ్లోబ్ ట్రాక్టర్ ఈవెంట్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1,00,000 మంది అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే అంతకంటే ముందే ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తానని నవంబర్ 7వ తేదీన షాకింగ్ ట్వీట్ చేశారు రాజమౌళి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అడ్వాన్స్డ్ వీల్ చైర్ లో కూర్చొని ఆక్టోపస్ మాదిరిగా ఉన్న రోబో చేతులతో భారీ ఫైట్ చేస్తున్నట్లుగా ఉంది. అయితే ఈ సందర్భంగా నమో చర్చించాల్సిన విషయం ఒకటి ఉంది. మహేష్ బాబు తండ్రి గారైన సూపర్ స్టార్ కృష్ణ గారు జన్మదినం మే 31. ఈ తేదీ నమో విభాగానికి చాలా ముఖ్యమైంది. ఆ విషయం పక్కన పెడితే కృష్ణ గారు చనిపోయిన నవంబర్ 15న ఆయన కుమారుడైన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబంధించి తొలి ఈవెంట్ రూపుదిద్దుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అయితే దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని నమ్ముతూ నమో పరిశోధన దిశగా సాగుతోంది.